ఈ సంవత్సరం బాధతో లాస్ట్ డేకి వచ్చాం కాబట్టి ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం. అయితే ఈ సంవత్సరం ఒక్కసారి మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసిన పనుల వల్ల బాధుడే బాధుడు, ఒక పక్క బాధుడు, ఒక పక్క విద్వేషాలు, ఇంకో పక్క విషాదాలు, వేధింపులు, విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా శోభ అనుభవించారు. ప్రభుత్వం చేసిన విధ్వంసాలు పరాకాష్ఠకి చేరాయి. ఆ విధ్వంసాల యొక్క ఫలితం ఈ సంవత్సరంలో ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఎప్పుడైనా సరే ఈ నెగటివ్ గా వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఇదేంటి అని అడిగితే అక్కడి నుంచి శారీరక ఇబ్బందులు ప్రారంభమైనాయి. మనమందరం సఫర్ అవుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కనుండేవాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళకు పైశాచిక ఆనందం. ఒక మీడియాను కొట్టాం కాబట్టి మీడియా వాళ్ళందరూ భయపడిపోయారు కాబట్టి చూశారన్న దెబ్బ అని వాళ్ళకు ఆనందం. ఆ కేసులు పెట్టి మీడియాని కూడా తీసుకుపోయి ఇంట్రాగేషన్ పేరుతో సిఐడి వేధింపులు చేయడం, ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం మీడియాని గుప్పిట్లో పెట్టుకోగలిగామని ఒక పైశాచిక ఆనందం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. ఈరోజు దేశంలో ఎక్కడా లేని ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ తో ప్రారంభమైంది, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. వంట గ్యాస్ ధరలు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. అదే సమయంలో కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ రేట్లు 1-2 కాదు, దగ్గర 48 రకాల పన్నులు వేశారు. నాకే అర్థం కాలేదు. నేను సీఎంగా 14 ఏళ్ళు పనిచేశాను కానీ ఇన్ని రకాల పన్నులు వేయించని నేను ఎప్పుడు ఊహించలా. కడాన ఇండస్ట్రీకి ఇచ్చే నీళ్లు 10 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేశారు. అంటే గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు ఉంటే ఇక్కడ ఇండస్ట్రీకి తక్కువ వాటర్ రేట్ కానీ ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీ పెడతారనుకుంటే దానికి కూడా విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా పెను భారం మోపారు. మద్యం తాగేటప్పుడు అందరికీ నేనే జ్ఞాపకం వస్తానని చెప్పాను. ఎందుకు? రేట్లు తగ్గాల, నాణ్యమైనట్టు రావాలా, నా ఆరోగ్యం బాగుండాలా, నాకు అలవాటు అయింది అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఒకరే కాదు, కరెంటు ఛార్జీలు కడితే నేను జ్ఞాపకం వస్తాను, కరెంటు కొరత వస్తే కట్ అయితే నేను జ్ఞాపకం వస్తాను. ఆ స్టేజ్కి వచ్చాం. పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే నేను జ్ఞాపకం వస్తాను. బట్ ఐమ్ సేయింగ్ ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం క్షుణ్ణంగా. ఏ విధంగా దీన్ని రీవ్యాంప్ చేస్తాం, ఏ విధంగా దేన్ని ఎట్ట కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ ఎవాల్యుయేట్ పాలసీ.